तेलंगाना की न्यूज़ में अब तमाम के आखिर मकदमे में बढ़ते हैं खबर की जानिब। मलकाजगिरी एसओटी ने किया बेहतरीन काम। बताया गया कि इंटर स्टेट ड्रग गैंग सप्लायर जो कि हशीश ऑयल बेचने का काम अंजाम दे रहे थे, इनके कब्जे 1.5 करोड़ रुपए के करीब का हशीश ऑयल को जब्त कर लिया गया। बताया गया कि 2 अफराद आंध्र प्रदेश और उड़ीसा में गैंग बनाकर उड़ीसा से हशीश ऑयल लाकर यहाँ पर बेचकर भारी मुनाफा कमाने की कोशिश में मसरूफ़ थे। आज अर्चकुंडा पुलिस कमिश्नर सुधीर बाबू ने तमाम तर तफसीलात से वाकिफ़ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। 0.1 kg harsh oil. It is 1 crore 15 lakhs వర్త్ ఉంటుంది. దీన్ని మనకు ఒడిషా కనెక్షన్తో ఉన్నటువంటి దేవేంద్ర జోడియా అతను ఒక సిసిఎల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అతని ద్వారా ఈ కాంట్రబాండ్ని ఇక్కడికి హార్ష్ ఆయిల్ని హైదరాబాద్కు తరలించడానికి ప్రయత్నం చేశాడు. అతను హైదరాబాద్కు ట్రైన్లో చేరుకొని గట్కేసర్లో ప్రాంతంలో సస్పిషియస్ వేలో మూవ్ అవుతున్నప్పుడు అవర్ ఎస్ఓటీ అఫీషియల్స్ ఆల్రెడీ ప్రాపర్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ నెట్వర్క్ను ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి ఈ మూమెంట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈ పిల్లవాడిని ఈ సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో ఉన్నటువంటి పిల్లవాడిని పట్టుకున్నప్పుడు అతని దగ్గర 5.1 kg హార్ష్ ఆయిల్ దొరికింది. మీకు తెలుసు ఒక 50 to 60 kg ఆఫ్ గాంజా డిఫరెంట్ మెథడ్స్లో దాన్ని బాయిల్ చేసినప్పుడు దాన్ని నుంచి ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. ఇది దాని నుంచి అంటే యూ కెన్ ఇమాజిన్ 5 kg కోసం ఎంత గాంజాను దీనికి ఎక్స్ట్రాక్షన్ పర్పస్ వాడుకున్నారండి. ఈ పిల్లవాడు 17-year-old బాయ్. యాక్చువల్లీ ఇతను చదువుల్లో సరిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం మూలంగా ఇతని హ్యాండ్లర్ ఈ దేవేంద్ర ఒరిస్సాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో తిరుగుతూ ఉంటాడు. ఇతన్ని తీసుకొని వైజాగ్లో కూడా ఇటువంటి యాక్టివిటీస్లో ఇతన్ని వాడుకోవడం, సప్లై చేయడం అవన్నీ చేశారు ఈ నేరస్తులు. అతన్ని అక్కడ చేసిన తర్వాత అతని ద్వారానే హైదరాబాద్ లాంటి ప్రాంతాలను కూడా అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు ఇది ఫస్ట్ టైం దిస్ బాయ్ హెడ్ కమ్ టు అవర్ ప్లేస్ అండ్ వి కాట్ హిమ్. ఇతనికి పట్టుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ మెడికల్ డాక్టర్ సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది పిల్లవాడు ఏజ్ డిటర్మినేషన్ కోసం. ఇట్ ఇస్ కన్ఫర్మ్డ్ ఈజ్ CCL చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. సో వీ కాంట్ ప్రొడ్యూస్ హిమ్ ఇన్ ద ప్రెస్ కాన్ఫరెన్స్, వీ కాంట్ రివీల్ హిస్ నేమ్. బట్ అదర్ మెయిన్ అక్యూజ్డ్ వెనుక మేము ఆల్రెడీ our teams are there. We are going to get him very soon. And దీంట్లో మనము ఈ విధంగా హార్ష్ ఆయిల్ ఇంత గుడ్ క్వాంటిటీలో పట్టుకున్నందుకు మన అధికారులకు డిసిపి రమణారెడ్డి ఎస్ఓటి, అడిషనల్ డిసిపి నరసింహారెడ్డి ఎస్ఓటి, దెన్ సి అంజయ్య ఏసీపీ ఎస్ఓటి 1, సేమ్ వే పి చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఎస్ఓటి, వాసుదేవ్ ఎస్ఐ ఎస్ఓటి, అండ్ దెన్ బాలస్వామి ఇన్స్పెక్టర్ గట్కేసర్, వీళ్ళందరికీ అండ్ టీమ్ ఆల్సో అదర్ ఆఫీసర్స్ అందరికీ మేము ప్రాపర్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ గుడ్ వర్క్ని రికార్డ్స్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. మీకు చాలాసార్లు ఇంటరాక్షన్లో ప్రైవేట్గా కానీ ప్రెస్ మీట్లో కానీ చెప్పినప్పుడు ఈ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి పరిణామాలు వాళ్ళ లైఫ్ రూయిన్ అవడంతో పాటు ఈ పర్టికులర్ కేసులో అయితే ఒక చిన్న పిల్లవాడిని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా అతన్ని ఆ పిల్లవాడిని తీసుకొని ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయడం మూలంగా ఎక్కువగా సస్పిషన్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో అట్లా చేయడం, దాన్ని మన అధికారులు పక్కా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బిల్డప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇట్లా ఇంకెవరెవరు ఇలా చేసినా మేము తొందరగానే పట్టుకుంటాం. బికాస్ వన్స్ బ్రేక్ త్రూ హెస్ కమ్ అప్, ఇటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళందరినీ కూడా మేము వి గెట్ దోస్ పీపుల్. ఇంతతో ఈ పిల్లవాడితో వైజాగ్లో కూడా చిన్న చిన్న క్వాంటిటీలో గాంజాను ఈ హ్యాండ్లర్స్ దేవేంద్ర అతని ద్వారా ఇప్పించాడు. అదేవిధంగా హైదరాబాద్లో నెట్వర్క్ బిల్డప్ చేయాల్సిన సమయంలో ఆ నెట్వర్క్ బిల్డప్ కాకుండా మనం ఆపగలిగాం.